సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 10K క్యాపిటల్. సో ఈ రోజు మన డే 4 గైస్, ఓకేనా. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా అండ్ మీ ముందే ఎనాలిసిస్ అనేవి చేస్తా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎట్లా ఎనాలిసిస్ చేస్తున్నా అండ్ ఎట్లా డిసిప్లిన్ ని ఫాలో అవుతున్నా అండ్ ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటున్నా మీకు ప్రతి ఒక్కటి చూడనికైతే కనిపిస్తుంది గైస్, సరేనా. సో వీడియోని అయితే కంప్లీట్ గా డెఫినెట్లీ అయితే చూడండి అండ్ ఈ ట్రేడ్ మీకు చాలా అంటే చాలా నచ్చబోతుంది. సో కాబట్టి కంప్లీట్ గా అయితే చూడండి అండ్ మీరు చాలా నేర్చుకుంటారు గైస్ ఈ రోజు ట్రేడ్ తో, సరేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మన దగ్గర ఫండ్స్ అయితే చూసుకోవచ్చు బ్రో, 10,650 రూపీస్ ఏమో ఉన్నాయి. అంటే ఫస్ట్ ట్రేడ్ లో మనకు 1:2 తీసుకుని సెకండ్ ట్రేడ్ మనది ఫెయిల్ అయింది, సెకండ్ ఏది. ఈ రోజు మన డే 3 కాబట్టి ఈ రోజు కూడా ఒక డిసిప్లిన్ అయితే ట్రేడ్ తీసుకుంటా అండ్ మీ ముంగట్నే ఎనాలిసిస్ అనేవి చేస్తా గైస్, సరేనా. సో సింపుల్ ఇక్కడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకొని మన కాయిన్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూసుకోవచ్చు ఫాట్ కాయిన్ లోనే చేస్తుంటా గైస్ నేను, ఎందుకంటే ఫాట్ కాయిన్ లో మనకు బ్రోకరేజ్ తక్కువ తగులుతుంది కాబట్టి, సరేనా. సో ఇక్కడ కొంచెం పెద్దగా చేసుకుందాం మనము. సో ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకుంటే ఫాలింగ్ సైడ్ అయింది, దాని తర్వాత దీనికి బ్రేక్అవుట్ అనేది ఇచ్చినుండే, దాని తర్వాత అప్ ట్రెండ్ అయితే నడిచింది బ్రో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనము. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు టోటల్ గా అప్ ట్రెండ్ అయితే నడిచింది, దాని తర్వాత ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ అప్ ట్రెండ్ లో నడిచిందా, దాని తర్వాత బ్రేక్ డౌన్ అనేది చేసింది. అంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫాలింగ్ ట్రెండ్ అనేది నడుస్తుంది అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం, ఫాలింగ్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ మనకు లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ తీసుకుంది, ఇది ఒక రెసిస్టెన్స్ అనేది తీసుకుంది, సరేనా. సో ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ అనేది నడుస్తుంది కాబట్టి సో మనం ఇక్కడ ఒక చిన్నగా స్టాప్ లాస్ పెట్టుకొని ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా గైస్ మీ ముందు. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ 0.6539 దగ్గర అనేది పెట్టుకుందాం. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. 6539 దగ్గర, సరేనా. షార్ట్ సెన్సెడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రైస్ 0.6539 దగ్గర మన ఎగ్జిట్ ప్రైస్, ఎగ్జిట్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుందంటే ఇక్కడ పైన చూసుకోవచ్చు 0.6422. సో మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. 1000 లాట్స్ అంటే $11 అంటే 500 లాట్స్ తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, దగ్గర దగ్గర $5 మన స్టాప్ లాస్ అన్నట్టు, దాన్ని బట్టి 500 లాట్స్ అనేవి తీసుకోవచ్చు, సరేనా. సో ఇక్కడ నేను సింపుల్ గా సేల్ పైన తీసుకుని ఒక 500 లాట్స్ అనేవి ఎంట్రీ తీసుకుంటున్నా, సరేనా గైస్. ఓకే 05 ఇక్కడ. ఓకే, సేల్ పైన క్లిక్ చేసేసిన, సరేనా. సో సింపుల్ చూసుకోవచ్చు మన ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీకు చెప్పినా కదా, ఫాలింగ్ సైడ్ అయితే ట్రెండ్ నడుస్తుంది, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ. ఇది మన ప్రీవియస్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే, సో కాబట్టి ఇక్కడ మనం సపోర్ట్ పెట్టుకుందాం 6535 దగ్గర, ఓకేనా. 0.6535 దగ్గర దగ్గర $6 మనకు మన వస్తుంది అన్నట్టు స్టాప్ లాస్, సరే నో ఇష్యూ. దాన్ని బట్టి మనం టార్గెట్ కూడా పెట్టుకుందాం, కన్ఫర్మ్ చేసుకుందాం. సో కొంచెం పెద్దగా చేసుకుంటా నేను, ఒక టార్గెట్ పెట్టుకుందాం మనం, సరే. దీన్ని బట్టి ఒక టార్గెట్ సెట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ మన స్టాప్ లాస్ ఉండే టార్గెట్ 1:2 గైస్, మీకు తెలిసిందే కదా మనం 1:2 క్యాప్చర్ చేస్తామని. ఎగ్జాక్ట్లీ 1:2 పెట్టుకుందాం. ఎగ్జాక్ట్లీ ఏడు వస్తుందో అది మనం అప్డేట్ చేసుకుందాం, సరేనా. కొంచెం కింద రైట్, కొంచెం మళ్ళీ వచ్చేసిందా. రేషియో వచ్చేసి 1:2 గైస్. ఓకే, ఎక్కడ వస్తుంది మన టార్గెట్ పాయింట్ 0.6157. ఓకే, దీంట్లో అప్డేట్ చేసుకుందాం 0.5167. ఒక నిమిషం, ఎంత ఉండే 6157, 0.6157. ఓకే, $6 స్టాప్ లాస్, $12 టార్గెట్ మరి అది, సరేనా. సింపుల్ గా అప్డేట్ అనేది చేసేసిన. సో చూస్తున్నాం, ఇంకా మనం ఒక ట్రేడ్ తీసుకున్నామంటే ఒక డిసిప్లిన్ ని ఫాలో అవ్వడమే మన పని. ఒక స్టాప్ లాస్ పెట్టాలి, ఒక టార్గెట్ పెట్టుకొని ఇంకా వెయిట్ చేయాలి. అది స్టాప్ లాస్ అన్న హిట్ చేయని, టార్గెట్ అన్న హిట్ చేయాలి, సరేనా. సో ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది గైస్, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. సింపుల్ గా చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ ట్రెండ్ అనేది నడుస్తుంది ఇక్కడ నుంచి, ఓకేనా. సో అందుకోసం మనం ఇక్కడ ఒక ఫాలింగ్ ఒక పెట్టుకున్నాం అన్నట్టు. ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఇది కదా, ప్రీవియస్ రెసిస్టెన్స్, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. దాన్ని బట్టి ఒక 1:2 టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు చూసుకోవచ్చు మన స్టాప్ లాస్ వైపు వెళ్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ ఈ రోజు కూడా హిట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీగా ఓవర్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దు. వన్ డే లో ఒకటే ట్రేడ్ గైస్, ముందే చెప్తున్నా. ఒక డిసిప్లిన్ లో అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఒకవేళ మార్కెట్ 1:1 దాకా వచ్చిన తర్వాత కూడా నేను మన స్టాప్ లాస్ అయితే ట్రిల్ చెయ్య, ఎందుకంటే మన ప్లానింగ్ లో అయితే స్టాప్ లాస్ ట్రిల్ చేయడం అనేది లేదు. సో మీరు ట్రిల్లింగ్ కూడా చేసుకోవాలనుకుంటే, సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే, బట్ మన ప్లానింగ్ ప్రకారం అయితే లేదు కాబట్టి నేను ట్రిల్ కూడా చెయ్య. అండ్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ కావాలి, టార్గెట్ హిట్ కావాలి, రెండే కావాలి, మధ్యలో ఏం అవ్వద్దు అన్నట్టు ఇంకా, సరేనా. చూస్తుండండి, మీకు అప్డేట్ చేస్తా. స్టాప్ లాస్ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా. స్టాప్ లాస్ హిట్ అయితే జస్ట్ చిన్నగా $6, టార్గెట్ వస్తే $12 మనకు వస్తాయి అన్నట్టు గైస్. ఓకే, ఈ విధంగా మీరు డిసిప్లిన్ లో అయితే చేయండి గైస్.
సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఎంత మంచిగా అయితే ఫాలోయింగ్ అవుతుందో, దగ్గర దగ్గర 1:1 అయితే వచ్చేసింది బ్రో. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఏం ట్రిల్ చేయ బ్రో ఇక్కడ, ఎందుకంటే మన ప్లానింగ్ లో అయితే లేదు కదా స్టాప్ లాస్ ట్రిల్ చేయడం అనేది. $7 ప్రాఫిట్ కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈడికెళ్ళి రివర్సల్ అయి నా స్టాప్ లాస్ వరకు కూడా వచ్చింది అనుకోండి, అయినా సరే నేను వెయిట్ చేస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. ఓకే, మనం ఏంటంటే ఒక డిసిప్లిన్ ని ఫాలో అవ్వడమే మన పని గైస్. సో చూస్తుండండి, అర్థం మీకు చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా. ఓకే చూసుకోవచ్చు, $8 $9 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఈ ట్రేడ్ నేను నైట్ టైం లో అయితే తీసుకున్నా బ్రో. 7 o'clock తర్వాత మనకు మూవ్మెంట్ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్ ఉంటుందో. ఇదే ట్రేడ్ మనం మార్నింగ్ టైం లో తీసుకుంటే చాలా వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు, ఎందుకంటే నైట్ మార్కెట్ ఫాస్ట్ ఉంటది. డేలో ఏంటంటే ఎక్కువ ఉండరంట బయ్యర్స్ సేలర్స్. ఓకే చూస్తుండం, ఇప్పుడు నేను ట్రిల్లింగ్ ఏం చెయ్యా. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి రివర్సల్ అయినా సరే నో ఇష్యూ. చూసుకోవచ్చు దగ్గర దగ్గర టార్గెట్ వరకు అయితే వస్తుంది మనది. దీనికి టచ్ అవ్వగానే సింపుల్ గా ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఓకే గైస్ చూసుకోవచ్చు, ప్రాఫిట్ అనేది బుక్ అనేది అయిపోయింది గైస్. ఓకే చూసినారు కదా, మీ ముంగంటే లైవ్ లో ఎనాలిసిస్ అనేవి చేసిన, ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. దాన్ని బట్టి మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం, 1:2 టార్గెట్ కూడా పెట్టుకున్నాం. సింపుల్ గా వచ్చి టార్గెట్ అనేది హిట్ చేసేసింది. ఓకే సో ఇప్పుడు దీంట్లో మనకు ప్రాఫిట్ ఎంత అయింది అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఆర్డర్ హిస్టరీలో చూసుకుంటే మనము ఒక నిమిషం గైస్, కొంచెం మన నెట్ స్లో ఉంది. ఆర్డర్ హిస్టరీలో చూసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తా, క్యాష్ ఫ్లో లో వచ్చేసి మన నెట్ స్లో ఉంది అన్నట్టు. ఓకే ఒకసారి మళ్ళీ ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకొని మీకు చూపిస్తా, బ్రోకరేజ్ ఎంత తగిలింది, ఎంత మనకు ప్రాఫిట్ వచ్చింది ఏంది అనేది. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఫండ్స్ లో ఎంత ఉన్నాయి, 11,742 రూపీస్ అనేవి ఉండే బ్రో. అంటే 10,600 ఉండే కదా. సో ఈ ట్రేడ్ సక్సెస్ అయినందుకు మనకు మన ఏంటంటే ప్రాఫిట్ పెరిగిపోయింది అన్నట్టు గైస్. ఓకే సో కొంచెం గ్లిచ్ వల్ల నాకు కొంచెం ఏంటంటే మీకు చూపిస్తుండే ఇక్కడ, అదే చూస్తున్నా నేను బ్రోకరేజ్ కూడా. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఆర్డర్ హిస్టరీలో చూసుకుంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాం కదా బ్రో. సో ఇక్కడ ఏంటంటే అది ఇంకా అప్డేట్ అనేది అవ్వలేదు అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే క్యాష్ ఫ్లో లో 0 అనేది జీరో షో చేస్తుంది, కానీ మనకైతే ప్రాఫిట్ వచ్చేసింది, దీంట్లో కూడా యాడ్ అయిపోయింది. బట్ ఆర్డర్ హిస్టరీలో కనిపిస్తలేదు అన్నట్టు. ఈ $5 ఏమో మన సెకండ్ డే ట్రేడ్ $5 ఏమో లాస్ అయిన ఉండే కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ డే లో 9th కి కనిపిస్తుంది బై సేల్ రెండు. సో ఈ రోజు అక్టోబర్, ఈ రోజు 10th కాబట్టి ఇక్కడ ఇంకొక ఆర్డర్ కనిపించాలి అంటే మన ప్రాఫిట్ ఆర్డర్, అది కొంచెము టైం పట్టొచ్చు. సో కొంచెం ఇక్కడ నేను రిఫ్రెష్ కూడా చేస్తున్నా కానీ ఇక్కడ కనిపిస్తలే అన్నట్టు. నేను ఒకవేళ మొబైల్లో కనిపిస్తే మొబైల్లో మీకు పక్కన చూపిస్తా గైస్. ఓకేనా, బట్ ఎనీవేస్ ఈ రోజు ట్రేడ్ లో అయితే మనకు ఈ ట్రేడ్ కూడా మనకు సక్సెస్ అనేది అయిపోయింది. సో మన అమౌంట్ కూడా చూసుకోవచ్చు, అమౌంట్ లో 11,742 రూపీస్ అనేవి ఉన్నాయి అన్నట్టు గైస్. ఓకేనా, ఈ రోజు ఇది డే 3 ట్రేడ్ అన్నట్టు గైస్. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఎనాలిసిస్ అనేవి నచ్చినాయి అని ఆశిస్తున్నా, అండ్ ఈ ట్రేడ్ కూడా మీకు నచ్చింది అని ఆశిస్తున్నా. సో చూసినారు కదా, మీ ముంగటనే లైవ్ లో ఎనాలిసిస్ చేసి ట్రేడ్ తీసుకున్నా అండ్ ఒక డిసిప్లిన్ లో అయితే ఫాలో అయినా గైస్. ఓకే సో ఇక్కడ 1:1 వచ్చినా సరే నేను ఏం చేసిన, ట్రిల్లింగ్ అనేది చేయకుండా వెయిట్ చేసిన, అందుకోసం మన ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది 1:2ది. సో ఇట్లయితే ఉంటది గైస్, మీరు కూడా డిసిప్లిన్ లో అయితే ఫాలో అవ్వండి, మంచిగా అయితే ఉంటది. ఓకే సో వన్ డే లో ఒకటి ట్రేడ్ ఎక్కువ కూడా ఓవర్ ట్రేడింగ్ చేసి మనీ అనేవి లూజ్ అవ్వద్దు, ముందే చెప్తున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మస్ట్ గా అయితే చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి ఓపెన్ చేసుకోండి గైస్. ఓకే సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.